హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడ అయితే చికెన్ వేపుడు అండ్ చికెన్ గ్రేవీ కర్రీ 2 టైప్స్ చూపిస్తా అండి. ఒకటి నేను చేసింది, ఇంకొకటి మా తమ్ముడు చేసిందండి. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? చికెన్ వేపుడు వర్సెస్ చికెన్ ఫ్రై డిఫరెన్స్ ఎవరికైనా తెలుసా? అది డిఫరెన్స్ అనేది నేను ఇంకొక వీడియోలో క్లియర్గా పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే చికెన్ వేపుడు చేస్తున్నానండి. ముందుగా దీనికి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఏం చేశానంటే మసాలా ఒక సైడ్ ప్రిపేర్ చేసుకుంటూ మంచిగా కడిగేసిన చికెన్ అయితే ఆయిల్ వేసేసుకొని, ఆయిల్లో నేను కడుక్కున్న చికెన్ అయితే వేసేసుకొని మంచిగా ఉడికిస్తున్నాను అనమాట. అది ఎలా అంటే ఉప్పు పసుపు ఏం వేసుకోకుండా వాటర్ వినికేసి, వాటర్ అంతా అంటే చికెన్ నుంచి వాటర్ బయటకు వచ్చేసి ఆ వాటర్తోనే చికెన్ అనేది ఉడికిపోయి ఆయిల్ అనేది బయటికి తేలాలి. అప్పటి వరకు మనం ఏం వేయాల్సిన అవసరం లేదు. ఈలోపు అయితే మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అదేంటంటే అల్లం, వెల్లిపాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమోటా. సో ఒక 100 గ్రామ్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే, కిలో చికెన్కి 100 గ్రామ్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 100 గ్రామ్స్ ఆఫ్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పేస్ట్, ఒక 2 to 3 టమాటా అయితే సరిపోతాయి అన్నమాట. వీటన్నిటిని మంచిగా గ్రైండ్ చేసేసుకోండి. ఇక్కడ చూసారా ఆయిల్ అనేది ఎలా బయటకు వచ్చిందో? వాటర్ అంతా వినికిపోయి ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఇక్కడైతే ముక్క బాగా సాఫ్ట్గా అనేది మగ్గిపోయిందనమాట. ఈ పేస్ట్ని అయితే మనం మంచిగా ఇందులో ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇది గ్రీన్గా ఎందుకుందంటే ఫ్రెండ్స్, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇందులోనే. ఇవన్నీ వేసేసుకొని ఆయిల్లో ఇక్కడ ఫ్రై చేసేసుకోండి అనమాట. లేదు అంటే, ఎందుకంటే చికెన్ వేపుడు అని చెప్పాను కదా, సో మనం ముందుగానే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం మగ్గించాము అనుకోండి, చికెన్ వేపుడు అనేది కొంచెం నిల్వ ఉండడానికి కష్టంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు అనుకోండి వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ బయటకు వచ్చి ముక్క అనేది మంచిగా మగ్గిపోతుంది. సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ మసాలాలన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసి ముక్కకైతే బాగా పట్టించాను అనమాట. నెక్స్ట్ ఇంకా మాడిపోతుంది అనుకుంటున్నప్పుడైతే కొంచెం కళ్ళుప్పు వేసేసుకోండి. ఆ మసాలాలు కూడా ముక్కకు బాగా పట్టేసి ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడైతే తగినంత కళ్ళుప్పు, పసుపు వేసేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసేసుకోండి. కారం ఇప్పుడే వేయొద్దండి. ఈలోపు ఇంకొక మసాలా రెడీ చేసుకోవాలి. అదేంటంటే వేయించిన ధనియాలు, ఎల్లిపాయలు, కొబ్బరి, ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. అంతేనండి. నా ఏ కర్రీస్లో అయినా ఓన్లీ ఈ 2 మసాలాలు మాత్రమే యూస్ చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్టు, పొడి మసాలా అనమాట. ఇప్పుడైతే కారం అయితే నేను తగినంత వేసుకున్నాను. బేసిక్గా కారం అనేది నాన్ వెజ్లో ఎక్కువ పడుతుంది. ఇంకా పైన వేసుకోవడానికి పొడి మసాలా అని చెప్పాను కదా, అదైతే వేయించిన ధనియాలు, వెల్లిపాయలు, కొబ్బరి అండి. నేను వేయించిన ధనియాలలో కొంచెం చెక్క, లవంగాయలు వేసేసి ముందుగానే ధనియాల పొడి పట్టి పెట్టుకుంటాను. ఇంకా కొబ్బరి, వెల్లిపాయలు వేసామంటే నిలవ ఉండదు కాబట్టి అవైతే వేయను అనమాట. ఇక్కడ ఏం చేశాను, ఇంకా కారం వేసి కారాన్ని కూడా ముక్కలకి బాగా పట్టించేసుకున్నానండి. ఇంకా చెప్పాను కదా పొడి మసాలా అని, వేయించిన ధనియాలు, ఇంకా ధనియాల పొడి ఆల్రెడీ ఉంటుందండి. ఇంకా కూరల్లో వేసుకోవడానికి అప్పటికప్పుడు ధనియాల పొడిలో కొంచెం కొబ్బరి, వెల్లిపాయలు వేసి దంచేసుకొని ఆ పొడి మసాలా కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ మసాలా కూడా మంచిగా ముక్కలకి పట్టించుకుంటాను అనమాట. ఇలా చేసుకుంటే చికెన్ ఫ్రై అనమాట. ఇంకా ఏంటంటే ముక్కని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా ఫ్రైకి అదైతే ఒక 1 week నుంచి 15 days వరకు నిలవ ఉంటుంది చికెన్ ఫ్రై. ఎప్పుడు మనము ముందు ఆయిల్లో వేసేసుకొని నీళ్ళు పోగానే ఏం చేసాం, మనం మసాలా వేసుకున్నాం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత. అలా కాకుండా ఇంకొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయ్యినిచ్చి ఇలా పొడి మసాలా వేసేసుకుంటే ఒక 1 week నుంచి 15 days వరకు నిలవ ఉంటుంది. ఇప్పుడైతే నేను చికెన్ వేపుడు అని చెప్పాను కదా, కొంచెం వాటర్ వేసేసుకొని ఈ మసాలాలన్నీ ముక్కకి పట్టే వరకు అయితే ఉడికించేసుకున్నాను. ఇంకా దించేటప్పుడు కొత్తిమీర వేసేసుకోవటమే ఫ్రెండ్స్. అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి.
ఇంకా చపాతీస్లో కానీ పలావ్లో కానీ చెప్పాను కదా, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అని పక్కాగా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఒక పక్క బిర్యానీ చేసేసుకోండి. బిర్యానీ అంటే ఏంటండి, రెస్టారెంట్లో ఎలా ఇస్తారు, రైసు చికెన్ కర్రీ, రైస్కి రైస్ రెడీ చేసి పెడతారు, ఈ చికెన్ కర్రీని ఆ రైస్ పైన పెట్టిస్తారు. అదే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కదా. ఇంకా దమ్ బిర్యానీ అదంతా వేస్ట్లేండి. ఇట్లా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒక పక్క పలావ్ చేసుకొని ఇలా ట్రై చేసేసేయండి, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొక రకం చికెన్, ఇదైతే చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. మా తమ్ముడు చేశాడనమాట. దీనికైతే 1/2 కిలో చికెన్కి ఆ మసాలా అంతా వేసాడండి వాడైతే. చూపించాను కదా, 1/2 కిలో మాత్రమే చికెను, 1/2 కిలో చికెన్కి ఆ మసాలా అన్నమాట. అన్ని మసాలాలు తీసేసుకొని కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వెల్లిపాయలు, ఉల్లిగడ్డ, ఇది మొత్తం కలిపి ఒక 400 గ్రామ్స్ మసాలా వచ్చిందండి. వాటన్నిటిని కలిపి ఆయిల్లో బాగా ఫ్రై చేసేసాడనమాట. ఈ చికెన్ గ్రేవీ కూడా చాలా చాలా సూపర్గా ఉంటుందండి రోటీస్లోకి అయితే. ఇంకా రెస్టారెంట్లో అయితే వాళ్ళు ఏదేదో వేస్తారు, అవన్నీ వేసుకోకుండా ఇంట్లో న్యాచురల్గా ఇలా చేసేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడైతే చికెన్ పీసెస్కి ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాడండి. కొంచెం సాల్టు, పసుపు, కారం, కొంచెం నిమ్మరసం అండ్ పెరుగు ఇవన్నీ వేసుకున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ కారం వేసేసాడు, కొంచెం సాల్ట్ కూడా వేసేసాడండి. ఇంకా పసుపు వేస్తున్నాడు అనమాట. వీడు కూడా కర్రీ అయితే సూపర్గా చేశాడండి. బేసిక్గా వాడికి ఇలా గ్రేవీగా ఉంటేనే ఇష్టం అనమాట. నేను చేసే కర్రీస్ కన్నా నేనైతే కొంచెం వాటర్ ఎక్కువ వేసి పులుసు పెడతాను అనమాట. ఇక్కడ పెరుగు కూడా కలిపి పెట్టుకున్నాడు. ఉప్పు, కారం, పసుపు, పెరుగు, ఫైనల్గా అయితే నిమ్మరసం అయితే పిండుకుంటాడు. అది ఎప్పుడంటే ఆల్రెడీ ఫస్ట్ మసాలా రెడీ చేసుకొని మసాలాలని ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు ఇదైతే మ్యారినేట్ చేసుకుంటూ ఉంటాడనమాట. సో మసాలా ఆయిల్లో ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇంక ఈలోపు మ్యారినేట్ చేసి పెడతాడు. మనం ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాల్సిన అవసరమే లేదండి. ఇలా ఆయిల్లో ఈ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలను అయితే వేసిస్తాడనమాట. ఈ కర్రీ కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మా ఇంట్లో బేసిక్గా ఎక్కువ రోటీస్ యూస్ చేస్తాం కాబట్టి ఈ కర్రీ చాలా చాలా బాగుందన్నమాట. ఇంక ఈ మసాలాలో మనం మ్యారినేట్ చేసుకున్న ముక్కలు వేసేసి ఈ ముక్కలకి మసాలాలను కూడా పట్టిస్తాడు. దట్ మీన్స్ ఇంకా ముక్కల్ని మసాలాలతో పాటు కొద్దిగా ఒక 5 to 10 minutes అయితే ఫ్రై చేస్తాడబ్బా. ఆ మసాలా కూడా హ్యాపీగా ముక్కలకి పట్టేస్తుంది. ఇక్కడ అయితే మాడిపోకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటాడనమాట. నెక్స్ట్ అయితే ఆల్రెడీ మనం ఉప్పు, కారం, పసుపు వేసాము, అవి సరిపోవు కాబట్టి ఇక్కడ అయితే ఉప్పు వేసుకుంటున్నాడు అనమాట. ఇంకా మళ్ళీ కావాల్సినవన్నీ వేసేస్తున్నాడు అనమాట. కాకపోతే కూర మొత్తం కర్రీ మొత్తం వాడే చేశాడండి. ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలని మాత్రమే అడిగాడు అనమాట, జస్ట్ క్వాంటిటీ ప్రకారము. ఇంకా ఉప్పు వేసేసాడు కదా, ఇంకా నెక్స్ట్ కారం కూడా వేస్తాడు. కారం అనేది నాన్ వెజ్లకి ఎక్కువగా పడుతుంది. అండ్ మా కారం అయితే కలర్ మీన్స్ మేమంటే ఆమ్దం వేసి పట్టుకుంటామండి. ఆ మిర్చి అయితే స్పైసీ లేవన్నమాట. సో ఈ కారం అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇంకా కారం కూడా వేసేసాడు. మిరియాల పొడి కూడా దంచి వేసుకోవచ్చు అనమాట.
ఇక్కడైతే కారం వేసుకున్నా కూడా ఆ ముక్కలకి కారాన్ని అనేది ఫ్రై అవ్వనివ్వాలి. కారం వేయగానే వాటర్ అనేది వేసుకుంటే కారంగా ఉంటుంది. ఇంకా ఆల్రెడీ మనం మసాలాలు పెట్టుకున్న మిక్సీ గిన్నె ఉంటుంది కదా, ఆ మిక్సీ గిన్నెని కడిగేసి వాటర్ అయితే వేసుకున్నాడండి. ఈ కర్రీ అయితే ఎక్కువ మసాలా ఫ్లేవర్ కూడా లేదండి, చాలా చాలా బాగుంది. కొంచెం అయితే వాటర్ వేసుకున్నాడు. ఆల్రెడీ మనము ఈ ముక్కలను అనేది మసాలాలలో ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసేసుకొని ఇంకా కొంచెం లైట్గా ఉడికించుకుంటాడు. ఫైనల్గా పొడి మసాలా అండి, యాజ్ టీజ్గా వేట్లలోకైనా ఒక పొడి మసాలా, వేయించిన ధనియాల పొడి, కొబ్బరి, వెల్లిపాయలు, అంతేనండి. ఆ పొడి మసాలా అయితే ఇంకా పైన వేసిస్తాడనమాట. ఇక్కడ ఉప్పు కారం సరిపోలేదని చూసుకొని మళ్ళీ వేసుకుంటున్నాడనమాట. ఈ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, మసాలా ఫ్లేవర్ అయితే ఉండదు. రోటీస్లోకి అయితే చాలా బాగుందన్నమాట. ఇక్కడ అయితే ఇదిగో చెప్పాను కదా, పొడి మసాలా రెడీ చేసి పెట్టేసుకొని ఆ పొడి మసాలా కూడా వేసేసాడు. ఇంకొక 5 to 10 minutes అయితే మగ్గించేసాడు. బాగా గుజ్జుగా వచ్చిందండి చికెన్ గ్రేవీ. ఇంకా బయట మనం రెస్టారెంట్లలో చెప్పండి, ఒక చిన్న బౌల్ చికెన్ గ్రేవీ కర్రీ ఇచ్చి 250 తీసుకుంటాడండి. మనం 200 పెట్టి 1 kg చికెన్ తెచ్చుకున్నాము అంటే హ్యాపీగా ఫ్యామిలీ అంతా తినొచ్చు. బట్ ఇదైతే 1/2 kg చికెనేనండి. 1/2 kg చికెన్కి మనం ఇంత మసాలా వేసుకొని చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ చేసేసుకున్నాం అనమాట. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎలాంటి ఎక్స్ట్రా ఫ్లేవర్స్ యాడ్ చేయాలి, అల్లం, వెల్లిపాయలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా టమాటా. ఆబ్వియస్లీ చికెన్లో టమాటా వేస్తాం కాబట్టి టమాటా, ఇంకా ఫైనల్గా పొడి మసాలా, ధనియాలు, వెల్లిపాయలు, కొబ్బరి, ఇంకా అంతేనండి. ఎలాంటి బిర్యానీ మసాలా లేదు, గరం మసాలా లేదు, చికెన్ మసాలా లేదు, ఇంకే మసాలాలు లేవండి. న్యాచురల్గా ఇలా అయితే చికెన్ గ్రేవీ కర్రీ చేసేసుకున్నాం అనమాట. హ్యాపీగా చపాతీ చేసేసుకొని, ఉల్లిగడ్డ కట్ చేసేసుకొని, నిమ్మకాయ పిండుకొని ఇలా చికెన్ గ్రేవీ కర్రీ వేసుకొని తిన్నారు అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాంటి రెస్టారెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎలాంటి హోటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇదైతే మా తమ్ముడు కర్రీ. ఫస్ట్ చికెన్ వేపుడు అయితే నా కర్రీ అనమాట. చికెన్ వేపుడు ఒక రకం, చికెన్ ఫ్రై ఇంకొక రకం, చికెన్ గ్రేవీ ఇంకొక రకం, చికెన్ పులుసు ఇంకొక రకం, చాలా రకాలు ఉంటాయండి. ఇక్కడైతే 2 types చూపించాను. ఇంకొక దాంట్లో చికెన్ ఫ్రై చూపిస్తాలేండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. పైన కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేసేసాడనమాట. టేస్ట్ కూడా అలాగే ఉందండి. నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా చికెన్ గ్రేవీ కర్రీ అయితే ట్రై చేయండి. చికెన్ ఫ్రై, చికెన్ వేపుడు, చికెన్ గ్రేవీ, చికెన్ పులుసు అనమాట. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి. కొంచెమైనా యూస్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఫాలో అయిపోండి. బెల్ ఐకాన్ అయితే మీరు నోటిఫికేషన్స్ ఆల్ అని మీరు క్లిక్ చేసేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకొని నోటిఫికేషన్స్ ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నా వీడియోస్ మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాము. థ్యాంక్ యూ, బాయ్ అండి.